నిజంగా ఏలియన్స్ అనేవి ఉన్నాయా? ఏలియన్స్ అనేవి ఉంటే మరి మనుషులకు ఎందుకు కనపడటం లేదు? అసలు ఏలియన్స్ నివసించడానికి కావలసిన ఆధారాలు ఎక్కడైనా కనబడుతున్నాయా అనే విషయాలను తెలియాలంటే ముందు మనకు ఈ యొక్క విశ్వం గురించిన అవగాహన ఉండాలి. మనము నివసించే ఈ భూమి ఒక సౌర వ్యవస్థలో ఉంది. అంటే ఒక పెద్ద గెలాక్సీలో ఉన్నాం. ఇలాంటి వందల గెలాక్సీల సమూహాన్ని ఒక క్లస్టర్ అంటారు. ఇలాంటి క్లస్టర్స్ వందల సమూహాలు ఉంటాయి. ఈ వందల సమూహాలను కలిపి సూపర్ క్లస్టర్ అంటారు. ఇంత పెద్ద అనంతమైన విశ్వంలో మానవుడు ఇప్పటి వరకు చూడగలిగింది కేవలం 32 బిలియన్ లైట్ ఇయర్స్ వరకు మాత్రమే. అది కూడా ప్రఖ్యాతిగాంచిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా. అంటే అనంత విశ్వంలో మానవుడు ఇప్పటి వరకు చూసింది సముద్రంలో నీటి బొట్టంతా కూడా కాదు. అంటే 0%. ఇంత పెద్ద విశ్వంలో ఎక్కడో ఒక చోట మానవ మనుగడ లాంటి మనుగడ కలిగిన జీవులు ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందులో ప్రాముఖ్యంగా ఏలియన్స్ K2-18b గ్రహంపై ఏలియన్స్ జీవిస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజంగానే ఏలియన్స్ ఉంటే మరి మనుషులకు ఎందుకు కనబడటం లేదు? ఇప్పటి వరకు యూట్యూబ్లో వైరల్ అవుతున్న ఏలియన్స్ చూపిస్తున్న సంచలనం రేపుతున్న ఈ వీడియోలో చెప్తుంది సమాచారంలో ఎంతవరకు నిజముంది, ఎంతవరకు ఫేక్ ఉంది. ఏలియన్స్ ఉన్నాయా లేవా అనే సమాచారం చెప్తున్న వీడియోలు అందరూ యూట్యూబ్లో వైరల్ అవుతున్న ఆ వీడియోలలో ఎంతవరకు ఫేకా రియలా తెలుసుకోవడం కోసం మీ ముందుకు అతి త్వరలో రాబోతున్న ఈ యొక్క వీడియోను చూడండి. తప్పక చూడండి. మీరు ఆశ్చర్యపోయే ఎన్నో విషయాలు మీ ముందుకు త్వరలోనే తీసుకొని రాబోతున్నాం. ఏలియన్స్ ఎజెండా అనే టైటిల్తో 4 భాగాలుగా మీ ముందుకు తీసుకుని రాబోతున్నాము. మరి ఎందుకు ఆలస్యం? వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితేనే మేము పెట్టే ఈ వీడియో మీకు అందుతుంది నోటిఫికేషన్ రూపంలో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ సమాచారంపై ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. త్వరలో మీ ముందుకు రాబోతుంది ఏలియన్స్ ఎజెండా.